శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాలతో పాటు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా తెలుసుకుందాం. 2026 జూలై 29 బుధవారం పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:40 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:32 ఉంది. చంద్రోదయం సాయంత్రం 6:50 ఉంది. చంద్రాస్తమయం ఉదయం 6:19 ఉంది. ఈరోజు పౌర్ణమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉందండి. పౌర్ణమి తిథి రాత్రి 7:20 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 4:01 వరకు ఉంది. తదుపరి శ్రవణ నక్షత్రం వస్తుంది. యోగం ప్రీతి రాత్రి 1:12 వరకు ఉంది. తదుపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం 6:30 వరకు ఉంది. తదుపరి భవ రాత్రి 7:15 వరకు ఉంది. తదుపరి బాలువ. ఈ రోజు ఉన్న శుభ సమయాల వివరాలు వచ్చేసి బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు ఉంది. ఈ రోజు అభిజిత్ ముహూర్తం అయితే లేదండి. అమృతకాలం ఉదయం 8:59 నుండి 10:44 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంది. ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల వివరాలు తెలుసుకుందాం. వర్జ్యం రాత్రి 8:18 నుండి 10:01 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:30 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:46 నుండి 12:22 వరకు ఉంది. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన పండుగలు విశేషతలు వచ్చేసి ఈ రోజు పౌర్ణమి తిథి అయితే ఉందండి. ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా అయితే జరుపుకుంటాము. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. పంచాంగం ప్రకారం ముఖ్యంగా ఈ రోజు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి, నూతన వ్యాపారాలు వస్తువులు ప్రారంభించుకోవడానికి, పెండ్లి చూపులు చూసుకోవడానికి, ఇంకా అద్దీలు మారడానికి ఈ రోజు అనుకూలంగా ఉందండి. ఈ రోజు ముఖ్యంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ రోజు తిథి వార ప్రకారం చూస్తే ఈ రోజు మనకి బుధవారం, అలాగే పౌర్ణమి తిథి ఉంది. ఆషాఢ పౌర్ణమి కాబట్టి దీనిని మనం గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాము. ఈ రోజు ముఖ్యంగా గురు స్వరూపమైనటువంటి దేవతారాధన చేస్తే చాలా మంచిది. అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయిబాబా ఇటువంటి గురుమూర్తులను ఈ రోజు ఆరాధించాలి. ఈ రోజు ఆవునేతితో దీపారాధన చేసి గురు సంబంధిత దైవానికి నానబెట్టినటువంటి శనగలు కానీ, పసుపు రంగులో ఉండేటటువంటి పదార్థాలు కానీ నైవేద్యంగా నివేదించాలి. అలానే బుధవారం పౌర్ణమి తిథి ఉంది కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు ఈ రోజు తప్పనిసరిగా ఆచరించుకోవచ్చండి. ఈ రోజు విష్ణు ఆరాధనకి కూడా అనుకూలంగా ఉంది. ఈ రోజు గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించి పాద నమస్కారం చేసుకోవాలి. అలానే తప్పకుండా ఈ రోజు గురుపాదుకా స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. దానితో పాటు దత్తాత్రేయ, సాయిబాబా, దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోండి. ఈ రోజు ముఖ్యంగా గోసేవ చేస్తే మంచిది. అలాగే గోవుకి గ్రాసం తినిపించడం లాంటి కార్యక్రమాలు కూడా ఆచరించవచ్చు. అలాగే మీకు వీలున్నంతలో మీకు తోచినంత దాన ధర్మాది కార్యక్రమాలు కూడా నిర్వహించండి. పౌర్ణమి గడియల్లో లక్ష్మీ ఆరాధన చేయడానికి, లలిత సహస్రనామ పారాయణ చేయడానికి, క్షీర దీపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పౌర్ణమి చంద్రుడిని దర్శించుకుని నమస్కారం చేసుకోండి. ఇదండి ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.